నమస్తే, నేను మీ అవార్ శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కు స్వాగతం. శనివారం సాయంత్రం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదవడ్లపూడి, మంగళగిరి టౌన్లోని షరాబ్ బజార్, ఇందిరానగర్లలో రచ్చబండ సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం మనం మంగళగిరి షరాబ్ బజార్లో ఉన్నాం. పట్టణంలోని 11, 14 వార్డులకు సంబంధించి షరాబ్ బజార్లో ఏర్పాటైన రచ్చబండ సమావేశంలో ప్రధానంగా స్వర్ణకారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తాను పరాజయం పాలైన మంగళగిరి పట్టణ ప్రజలు 9,000 ఓట్ల ఆధిక్యాన్ని ఇచ్చారని, ఇక్కడ నేను ఓడిపోలేదన్నారు. అలాగే చేనేత, స్వర్ణకార రంగంలో మంగళగిరిని మోడల్గా చేద్దామని లోకేష్ పేర్కొన్నారు. మన స్టేజీ వెనకాల ఉన్న స్వర్ణకార మిత్రుల నారా లోకేష్ గారిని స్వాగతం, సుస్వాగతం. మన 14వ వార్డు, 11వ వార్డు కార్యదర్శులు, అధ్యక్షులు, కార్యదర్శులు రావాల్సిందిగా కోరుచున్నాం. అందరూ స్వర్ణకారులే ఉన్నారు. ఎక్కువ శాతం మంది పద్మశాలీలు స్వర్ణకారులు ఉన్నారని ఆనాడు నాకు అర్థమైంది. నేను కరెక్ట్గా 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందర నుంచిన. మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థం అవ్వాల. ఈ లోపల ఎన్నికలు అయిపోయినాయి. నియోజకవర్గంలో 5,350 ఓట్లతో నేను ఓడిపోయాను. కానీ మంగళగిరి పట్టణంలో నేను ఓడిపోలేదు. మంగళగిరి పట్టణం నాకు దాదాపు 9,000 ఓట్ల మెజారిటీ ఇచ్చింది. నియోజకవర్గంలో ఓడిపోయిండొచ్చు కానీ పట్టణంలో కాదు. మీరు ఆనాడే ఆశీర్వదించారు, ఆనాడే నన్ను దీవించారు, ఆనాడే నాకు మంచి మెజారిటీ ఇచ్చారు. ఓడిపోయిన రోజు కొంత బాధ కలిగింది, కానీ రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసిపించింది. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఇక్కడనే నేను సేవ చేయాలి, మళ్ళీ మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలని ఆనాడే రెండో రోజు నుంచి నేను నా ప్రయాణం ప్రారంభించాను. మీ అందరు తెలుసు, ప్రజల కోసం 29 సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నా తల్లి. దాంట్లో మొదటి కార్యక్రమం స్వర్ణకారులకు సేవ చేసేదానికి ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నాం. ఆనాడు ఎవరిని ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని, మెరుగైన పనిముట్లు అందజేయాల లక్ష్యంతో ఆనాడు మన ప్రయాణం ప్రారంభించాం. అక్కడి నుంచి చెట్టు కింద కూర్చోవాలంటే మనం సిమెంట్ బండ్లు వేసాం. నిరుపేద కుటుంబాలు సొంత కాలుపై నిలబడాలనుకుంటే ఏకంగా ఆనాడు తోపుడు బండ్లు ఇచ్చాం. ఆరోగ్యంతో ఎవరిని ఇబ్బంది పడుతుంటే ఎన్టీఆర్ సంజీవిని పేరుతో క్లినిక్ ఓపెన్ చేసి ఉచితంగా మందు బిల్లు ఇచ్చాం. మహిళలు ఎవరన్నా కుట్టు నేర్చుకోవాలంటే కుట్టు నేర్పే కాదు, కుట్టు మెషిన్ కూడా స్త్రీ శక్తి పేరుతో అందిస్తాం జరిగింది. పట్టణంలో తాగునీటి సమస్య ఉందంటే కార్పొరేషన్ ట్యాంకర్లు పంపిస్తుందో లేదో తెలియదు, కానీ మీ లోకేష్ 5 ట్యాంకర్లు పెట్టి నీళ్లు కూడా ఆనాడు అందిస్తాం జరిగింది. ఇట్లా 29 కార్యక్రమాలు చేశాం. పెళ్లి జరిగితే గౌరవంగా బట్టలు పెట్టాం. అదేవిధంగా రాట్నాలు కూడా ఎప్పుడు లేని విధంగా పెద్ద ఎత్తున ప్రజలకు అందించాం. చేనేత సోదరులు ఆదుకునేదానికి ఇక్కడ వీవర్స్ హాల్ ఏర్పాటు చేశాం. టాటా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఈరోజు ఆ వీవర్స్ హాల్ నడిపిస్తున్నాం. మన లక్ష్యం ఒకటే, చేనేత సోదరుల ఆదాయం ఎలా పెంచాలని ఆ రోజు నుంచి కష్టపడ్డా. ఇలా 29 కార్యక్రమాలు మీకోసం చేశారు. ఒక్క కృష్ణారెడ్డి గారు, మీరు నాకు ఓటు వేశారని మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. షాపుల పైన రేట్లు చేపించారు. ఎక్కడో దొంగతనం జరిగితే మన పైన రుద్దారు. నిజంగా నేను బాధపడ్డా. మీరు ఇది నాకు ఏనాడు చెప్పలా. మీరు మీ గుండెల్లో పెట్టుకుని క్వైట్గా ఉన్నారు, మౌనంగా ఉన్నారు మాటలు. ఒకరోజు ఒక సందర్భంలో స్వర్ణకారులతో నేను మీటింగ్ పెట్టుకున్నా ఇంట్లో. ఆ రోజు వచ్చి అందరూ వాళ్ళు బాధ కక్కారు. నిజంగా బాధ కలిగింది నాకు ఆ రోజు. అరే ఇన్నాళ్ళు చెప్పలేదేంటి నాకు, నేను గట్టిగా మాట్లాడి ఉండేవాడు కదా, ఎందుకులే అన్నా ఫోన్లో ఆయన పని అయిపోయిందిలే అని మీరు ఆ రోజు చెప్పేశారు. మామూలు హెరాస్మెంట్ కాదు.
పోలీసు వాళ్ళు హెరాస్మెంట్, జిఎస్టీ వాళ్ళని పంపించారు. అసలు మీరు నీతి నిజాయితీగా వ్యాపారం చేస్తారు, రూపాయి జమ చేసి వ్యాపారం చేస్తారు. మిమ్మల్ని అడుగడుగున ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కూడా నాకు బాధ వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హెరాస్మెంట్కి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత నేను తీసుకుంటా. కార్పొరేషన్ ద్వారా మిమ్మల్ని గుర్తిస్తాం. మీరందరూ నన్ను కోరారు గుర్తింపు కార్డు కావాలని. ఆ కార్డు ఏర్పాటు చేస్తాం. ఎక్కడికి వెళ్ళినా దర్జాగా కార్డు చూపిస్తే పోలీసులు మీకు సెల్యూట్ కొట్టే విధంగా చేసే బాధ్యత మీ లోకేష్. అన్నా స్వర్ణకారుల వృత్తి పైన దాదాపు 20,000 మంది ఆధారపడి ఉన్నారు మంగళగిరిలో. నాకు ఒక భయం ఉంది, మనం అప్గ్రేడ్ అవ్వకపోతే రాబోయే రోజుల్లో ఈ వృత్తి కూడా ఇబ్బంది పడతామని. నాకు మీ అంత అవగాహన లేదు, కొంచెంపాటు అవగాహన ఉంది. నేను ఓపెన్గా మాట్లాడతా. అందుకే నేను ఆలోచించేది టెక్నాలజీ తీసుకురావాలి. ఇక్కడ ఒక మంగళగిరికి పక్కన ఒక సెజ్ లాగా ఏర్పాటు చేయాలి. మెరుగైన టెక్నాలజీ తీసుకురావాలి, కొత్త డిజైన్స్ తీసుకురావాలి. మన సంఘంలో పెద్దలు నన్ను వచ్చి కలిసినప్పుడు చెప్పా, ఇప్పుడు డైమండ్లు ప్రకృతి నుంచి వచ్చే డైమండ్లు కాదు, ఇప్పుడు ఏకంగా ల్యాబ్లో తయారు చేస్తున్నారు డైమండ్లు. హైదరాబాద్లో దుకాణమే ఓపెన్ చేశారు ల్యాబ్ నుంచి తయారు చేసే డైమండ్లతో. సో ఆ టెక్నాలజీతో మనం అనుసంధానం అవ్వాలి, కొత్త డిజైన్స్ తీసుకురావాలి, మెరుగైన ఎక్విప్మెంట్ తీసుకురావాలి. మీ అందరూ తెలుసు మన వర్కర్స్కి కంటి చూపు పోతుంది, ఎక్కువసేపు కూర్చుని వెన్నుముక్క దెబ్బతింటుంది. ఇంకో పక్కన బంగారు ధరలు పెరిగి తగ్గే లోపల చాలా ఇబ్బంది పడుతున్నారు మనోళ్ళు. చాలా మంది ఇంకా ఆత్మహత్య చేసుకున్నారు. లైన్ మ్యాన్ వర్క్లో ఇతర రాష్ట్రాల్లో వస్తాం జరుగుతుంది. ఈ అన్నిటి వల్ల మన వృత్తి ఒక సంక్షోభంలో పడింది. దానికి ప్రత్యేక సెజ్ లాగా ఏర్పాటు చేస్తాను. నా లక్ష్యం ఒకటే, రాబోయే తరాలు కూడా స్వర్ణకారులుగా ఉండాలి, వాళ్ళ ఆదాయం రెట్టింపు చేయాలి. కొత్త టెక్నాలజీలు డిజైన్లు అన్నీ మంగళగిరికి తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. అన్నా బెస్ట్ ఎక్విప్మెంట్ తీసుకొద్దాం. ప్రపంచంలో ఎక్కడున్నా బెస్ట్ ఎక్విప్మెంట్ మనం పట్టుకొద్దాం. మంగళగిరి కార్పొరేషన్ పెడుతున్నాం కదా, కార్పొరేషన్ మన కోసం కదా, కార్పొరేషన్ అయితే బెస్ట్ ఎక్విప్మెంట్ చేద్దాం. నా లక్ష్యం ఏంటంటే ఇప్పుడు 20,000 మంది వృత్తిపైన ఆధారపడి ఉన్నారు. రాబోయే రోజు ఇంకొక 40,000 మంది వృత్తిపైన ఆధారపడాలి నా కళ. భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఒక గోల్డ్ హబ్గా మంగళగిరి తీర్చిదిద్దాలని నా లక్ష్యం. ఈ మధ్య నేను న్యూస్ చదువుతుంటే ముఖేష్ అంబానీ గారి గురించి మీ అందరూ తెలుసు. ఆయన సూరత్కి వెళ్ళి మాట్లాడుతూ దేశానికి $100 బిలియన్ ఆభరణాలు మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు అన్నారు. ఎక్స్పోర్ట్ చేయొచ్చు, అంత అవకాశం ఎకానమీ క్రియేట్ చేయొచ్చు. అప్పుడు నాకు అనిపించింది దాంట్లో 1, 2, 3 బిలియన్ మందిని తీసుకొస్తే అయిపోయింది రా పని. అంతే కదా, అంటే 3% మనం చేసినా అయిపోయింది గేమ్. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ వృత్తిపైన ఆధారపడి ఉన్నాడు. మన పిల్లలందరికీ అవగాహన ఉంది. మీరు దాదాపు 4 దశాబ్దాలుగా వృత్తిపైన ఆధారపడున్నారు. మిమ్మల్ని ప్రోత్సహించాలి, అది నా లక్ష్యం. వాస్తవంగా నేను మంగళగిరికి వచ్చి అంటే ఉండవల్లి మంగళగిరి నియోజకవర్గం వచ్చి 8 సంవత్సరాలే నేను పోటీ చేశాను. ఇది వాస్తవంగా వేరే వాళ్ళకి రావాల్సిన సీటు ఆనాడు కొన్ని కారణాలు బాబు గారు నాకు ఇచ్చారు. నేను పాదయాత్రలో చెప్తూ నా పైన ఇప్పుడు బాధ్యత పెరిగింది. పద్మశాలి సోదరుల్ని నేను గుండెలో పెట్టుకుని చూసుకుంటాను, మన చేనేత వృత్తిని దత్తకు తీసుకుంటాను, వాళ్ళని కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పాను. అది కూడా కొంతమంది ఎగతాళి చేశారు. మీకు తెలుసు మమ్మల్ని దత్తకు తీసుకోవాల్సిన అవసరం లేదని. నేను ఆ రకంగా మాట్లాడతాను. నేనంటే వృత్తిని ప్రోత్సహించాలి, మగ్గాలు మళ్ళీ తిరిగి పెరగాలి, దానికి ఇన్నోవేటివ్గా ఏం చేయాలి అనే ఆలోచనతో మీరు చూశారు వీవర్స్ అలా ప్రయత్నించాలి. నేను అది 100% సక్సెస్ అయిందని నేను కూడా అన్నట్లు నేర్చుకుంటున్నా. మీరు దశాబ్దాలుగా చేస్తున్నారు,
నేను కరెక్ట్గా ఒక 3 నెలలు అయింది ప్రారంభించి, ఒక 18 నెలల నుంచి రీసెర్చ్ చేస్తున్నాను. తప్పనిసరిగా ఆప్కోని పునర్నిర్మాణం చేయాలి. అది రాజకీయ పునరాస కేంద్రంగా మారి, రాజకీయాలకు అడ్డగా మారి అవినీతి జరుగుతుంది. అది మీకన్నా నాకన్నా మీకే బాధ తెలుసు. ముందల ఆత్మహత్యలు జరగకుండా చేయాలి. ఆత్మహత్యలు జరిగిన తర్వాత సహాయం కాదు, ముందల ఆత్మహత్యలు జరగకుండా చేయాలి. జరగరాని పరిస్థితుల్లో ఆత్మహత్య కానీ జరిగితే తప్పనిసరిగా కుటుంబాలను ఆదుకోవాలి. దాంట్లో దేర్ ఇస్ నో సెకండ్ థాట్, దానికి కట్టుబడదు. రెండోది, నేను కూడా బలంగా నమ్మేది మోర్ అండ్ మోర్ మార్కెట్ లింకేజ్కి వెళ్ళాలి, బ్రాండ్కి వెళ్ళాలి, కొత్త కొత్త డిజైన్స్ తీసుకురావాలని నేను నమ్ముతున్నాను. వేదిక మీద పెద్దలతో మీరు ఎప్పుడు అడగండి, నాతో కార్ ఎక్కితే వాళ్ళకి ఇంటర్వ్యూ నడుస్తుంది. మొన్న మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళా, ఓత్ తీసుకోవాలి అభ్యర్థి గారికి. నాకు ఇంటర్వ్యూ లాగా అయిపోయింది. జక్కాట్ డిజైన్లు మనకి ఎందుకు రాలేకపోయింది, చీరాల ధర్మవరం ఎందుకు ముందరికి వెళ్ళినాయి, మనం ఏ కారణాల వల్ల ఇబ్బంది పడ్డాం, ఏం చేస్తే బాగుంటుందని ఒక 20 నిమిషాల గురుగారు 20 నిమిషాలు కూర్చున్నాం, 20 నిమిషాలు ఇదే చర్చ మాకు. ఇంకేం చేయాలి? ఇక్కడ ఉన్న పెద్దలందరిని అడగండి, ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా జానకమ్మ గారు ఉన్నారు, అందరు ఉన్నారు, ఇంటికి ఎప్పుడు వచ్చినా ఇదే చర్చ మాది. ఇంకేం చేయాలి అంటే నేను కూడా నేర్చుకుంటున్నాను. ఒక పకడ్బందీ మోడల్ తీసుకురావాలి, మార్కెట్ డైరెక్ట్ లింకేజ్ తీసుకురావాలి, అది ఒక ఆలోచన. రెండోది, స్వర్ణకారులు కూడా సేమ్ ప్రాబ్లం. లింక్ తీసుకుని తమ్ముడు అన్నారు, అప్పుడెప్పుడు లైన్ వరకు మేము ఫస్ట్ తీసుకొచ్చాము, ఇప్పుడు అక్కడితో ఆగకూడదు, నెక్స్ట్ ఏంటి అప్గ్రేడ్ అవ్వాలి, దానికి ఎక్స్పోజర్ చేయాలి. ఇప్పుడు మనలో చేనేత సోదరులు వచ్చి కలిసినప్పుడు కేరళలో బాగా చేస్తున్నారు, కాపాడారు, వృత్తి బాగుంది, వాళ్ళు మిడిల్ ఈస్ట్కి బాగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. నేను చెప్పాను, ఎన్నికల వరకు మీరు ఇక్కడ ఉండండి, మనం ఎన్నికలు చేయాలి, ఎన్నికలు అయిన తర్వాత టీం వెళ్దాం, నేర్చుకుందాం. అక్కడ మనకు తెలిసిన మిత్రులు చాలా మంది ఉన్నారు, నేర్చుకుందాం. ఎవరు ఉంటే ఇతర రాష్ట్రాలు కూడా వెళ్దాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళ హ్యాండ్లూమ్ని ప్రమోట్ చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు జిఎస్టీ విషయం ఉంది, చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా హామీ ఇచ్చారు, అది రిబేట్ మేము ఇచ్చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది, నో ప్రాబ్లం. ఎందుకంటే వృత్తిని మనం కాపాడుకోవాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది విల్ టేక్ ఇట్ అప్ సీరియస్లీ. సో నేను కూడా నేర్చుకుంటున్నాను. ఈ నడకలో మీరు కూడా నాకు సహాయపడాలి, మీరు కూడా సలహాలు ఇవ్వండి. లేదు ఇట్లా చేయాలి, నేను బాగా డిస్కస్ చేస్తాను, నాకు అదొక అలవాటు, బాగా చర్చించేది నాకు అలవాటు. చర్చిద్దాం, ఎట్లా తీసుకెళ్ళాం, ఒక పక్కడబందిగా మంగళగిరి మోడల్, బీజేపీ సోదరులు గుజరాత్ మోడల్, నేనన్నా వైనాట్ మంగళగిరి మోడల్, కరెక్ట్, ఇంతవరకు వైనాట్ మంగళగిరి మోడల్ చేద్దాం, చేనేత రంగంలో చేద్దాం, స్వర్ణకారుల రంగంలో చేద్దాం, అది నా లక్ష్యం. ఆ పట్టుదలతో పనిచేస్తాం. మీరు చెప్పిన 100% అది స్టేట్ చేద్దాం. షాప్లో ఇచ్చాడు అమ్మిన అమ్మకపోయినా మమ్మల్ని లోపల వేసుకెళ్తున్నారండి ముందు, తర్వాత రికవరీ కూడా కట్టేస్తున్నారు. సో దానికి మీరు కొనకపోయినా బాధ్యత అవ్వాల్సి వస్తుంది. దానికి మీరు ఏమైనా చట్టం తీసుకురాగలరా మీ ప్రభుత్వం వచ్చాక? చట్టం కాదు, ఫుల్ స్టాప్ పెడితే హెరాస్మెంట్ లేకుండా నేను చేస్తాను. థ్యాంక్ యూ సార్. అదే నేను ఓపెనింగ్లో చెప్పే కదమ్మా, కార్పొరేషన్ ద్వారా గుర్తింపు కార్డులు ఇస్తాను. ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నా, ఒక్కరో ఇద్దరు తప్పులు చేసి ఉండొచ్చు, కాదని నేను అట్లా, అది తీసుకొచ్చి మనపైన రుద్దుతాం కరెక్ట్ కాదు. ఒక విషయం ఇక్కడ చాలా మందికి తెలిసి ఒక ఘటన జరిగింది. ఒక కుర్రోడు కొంచెం చిన్న వయసులో ఏం చేశాడు, బంగారం దొంగతనం చేశాడు. గతంలో కూడా చిన్న జరిగేది, దొంగతనం చేసి అతను వైజాగ్ వెళ్ళాడు, ఏదో అమ్ముకుందాం జీవితం బాగుంది. పోలీసులు వెళ్ళారు, బంగారం దొరకలా, శవం వచ్చింది తిరిగి, అది కూడా మంగళగిరికి రానిలేదండి. ఎంత బాధ అంటే మంగళగిరికి రానిలే శవాన్ని తీసుకెళ్లి ఏలూరులో అంత్యక్రియలు చేశారు. ఇక్కడికి వస్తే మన అందరం తిరుగుబాటు చేస్తాం. ఈ స్థాయి హెరాస్మెంట్ జరుగుతుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే గుర్తింపు కార్డులు ఇవ్వాలి. హెరాస్మెంట్ లేకుండా చేసే బాధ్యత నాది, నో సెకండ్ థాట్. ఒకటి, మీరు చాలా గౌరవంగా బతికేవారు, శ్రమని నమ్ముకుని బతికేవారు, మిమ్మల్ని గౌరవించాలి, గుర్తించాలి, అది నా బాధ్యత. లీవ్ టు. థ్యాంక్ యూ. చేయి జాగ్రత్త ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. షరాబ్ బజార్ అనంతరం ఇందిరానగర్ లో నిర్వహించిన రచ్చబండ సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. తొలుత పెదవడ్లపూడిలో నిర్వహించిన రచ్చబండ సమావేశానికి హాజరైన లోకేష్ కు అపూర్వ స్వాగతం లభించింది. రచ్చబండ సమావేశాల్లో లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని, ఈ ఎన్నికల్లో గుంటూరు ఎంపీ స్థానానికి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ను, మంగళగిరి ఎమ్మెల్యే స్థానానికి తనను సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు.